పేద ప్రజల భవిష్యత్తుకు భరోసా తెలుగుదేశంతోనే సాధ్యమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాల్లో సంచలనమైన మార్పులను తీసుకువచ్చిన మహనీయులు నందమూరి తారక రామారావు అయితే మరొకరు నారా చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. పేదవాడికి ₹2 కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం వంటి గొప్ప పథకాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. ఈరోజు మార్చి 29, 2025 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెంది 43వ సంవత్సరంగా మేమంతా కూడా ఈరోజు మన ఎన్టీఆర్ సర్కిల్లో ఘనంగా ఎన్టీ రామారావు గారికి, ఎవరైతే సంస్థాపక అధ్యక్షులు ఉన్నారో నందమూరి తారక రామారావు గారికి ఈ రోజున ఘనంగా నివాళులర్పించి క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి కుటుంబ సభ్యులంతా, నాయకులు అందరూ, వార్డు ప్రెసిడెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఏదైతే రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయ చైతన్యం తీసుకొచ్చారో, వెనుకబడిన తరగతుల నుంచి కూడా ఈ రోజున మరి ఆ ఆశయ సాధన కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన లోకేష్ గారు కానివ్వండి, నారా భువనేశ్వర్ కానివ్వండి, అహర్నిశలు కష్టపడుతూ ఏ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో దానికోసం మనమంతా కూడా ఈరోజు కష్టపడి ఇంకా కూడా 20 సంవత్సరాలు మరి మనం అధికారంలోనూ 23 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ రోజున 1 కోటి మంది సైన్యంతో రెడీ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత అని కూడా చెప్పదలుచుకున్నాం ఈ రోజున. అదే కాకుండా ఈ రోజున 2025 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ద్వారా. 2047 నాటికి తప్పకుండా మన రాష్ట్రం అత్యున్నత రాష్ట్రంగా ఎదగాలని, పేదరికం నిర్మూలన చేయాలని P4 కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా మొదలుపెడుతున్నారు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక సంకల్పం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంకల్పం ఏమంటే, నా నీరు, నా నేల, నా సంస్కృతి, నా తెలుగు ప్రజలను అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచడం నా బాధ్యత అని కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చేసి 43వ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నటువంటి ఈ సంకల్పాన్ని 2047కి నెరవేర్చే దిశగా కూడా మేమంతా కష్టపడతాము, ప్రజలకు అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం.